హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజీ కిచెన్. ఈరోజు దోసకాయ నెత్తల కర్రీ చేద్దామండి. నెత్తలు తక్కువగా ఉన్నాయని నేను ఎండు రొయ్యలు కూడా యాడ్ చేశానండి. అవి శుభ్రంగా 4-5 సార్లు బాగా నీట్గా కడుక్కోండి. బాగా కడుక్కున్న తర్వాత పక్కన పెట్టండి. నేను దోసకాయని శుభ్రంగా కడుక్కొని వాటిపైన పొట్టంతా తీసానండి. చాలా గట్టిగా ఉందండి. దాని పొట్టంతా తీసి చూసారా, ఎల్లో కాస్త వైట్ అయిపోయింది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పెద్ద సైజు ఒక ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. అది కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయట్లేదండి, ఎందుకంటే టేస్ట్ మారిపోద్ది కాబట్టి అది వేయలేదు. అలాగే ఒక పెనం తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ నెత్తళ్ళని రొయ్యలు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. కొంచెం దానికి ఉప్పు పట్టాలి కాబట్టి సాల్ట్ వేసుకున్నాను కొంచెం. బాగా వేగాక ఒక ప్లేట్లో తీసుకోండి. అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకోండి. వేపుకున్న తర్వాత ఈ దోసకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోండి. కావలసినంత సాల్ట్ వేసుకోండి. ముందుగా నెత్తలికి మనం సాల్ట్ వేసాం కాబట్టి అది కొంచెం ఇందులో తక్కువ వేయండి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మూత తీసి కలుపుకోండి. నాకు కొంచెం మెత్తపడలేదండి, అందుకే నేను కలుపుకున్నాను. తర్వాత అందులోనే ఈ రొయ్యలు నెత్తళ్ళు వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. తర్వాత నేను వేడి నీళ్ళు వేసుకున్నానండి. వేడి నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూసారా, కొంచెం దగ్గరగా అయింది కదా. ముక్క ఉడికిందో లేదో అలా గరిటెతో కొంచెం ప్రెస్ చేసి చూసుకోండి. మనకి ఎంత అవసరమో అంత కావాల్సినంత కారం వేసుకోండి. నేనైతే మాకు 1 స్పూన్ కారం మాత్రం సరిపోయింది. ఉప్పు కారం ఇలాంటప్పుడే చూసుకోండి. చూసుకొని ఏ చాలకపోయినా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు పోయాక కొంచెం దగ్గర అయ్యిందండి, కానీ ఇంకా కొంచెం దగ్గరగా అవ్వాలి. కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. చూసారా, కర్రీ ఇప్పుడు దగ్గరగా అయిపోయింది కదా. ఇది రైస్లో అయినా చపాతీకైనా చాలా బాగుంటుందండి. పిల్లలకి దోసకాయ అంటే ఇష్టం ఉండదు కదా, అందుకు పిల్లలకి ఇలా పెడితే చక్కగా తింటారు. మా పాప అయితే బాగా నచ్చిందన్నది.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.